సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ప్లీట్ కి మధ్యలో గ్యాప్ ఇస్తూ పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తరువాత ఇప్పుడు పైన మనం ఒక 1/2 ఇంచు మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కిందన కూడా మనం ఒక 1 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పేపర్ లో ఎండ్ పాయింట్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా పైన కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందన ఎండ్ పాయింట్స్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఎండ్ పాయింట్స్ అన్ని సెంటర్ ప్లీట్ దగ్గరకు వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం మార్క్ చేసుకున్న ఎండ్ పాయింట్స్ అన్ని ఒకే దగ్గరకు వచ్చే విధంగా పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్స్ అన్నిటికీ మిడిల్ కి వచ్చే విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పేపర్ ని రిమూవ్ చేసుకోవాలి. పేపర్ ని రిమూవ్ చేసుకుంటే మనకి ప్లీట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మనం కిందన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి.